రంగనాయకమ్మ ఆస్తి కొట్టేస్తే హైదరాబాద్ షెల్టర్ తీసుకుని మొన్నటి వరకు బతికి ఇప్పుడు మళ్ళా వస్తే అది ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఎవరైనా సరే మీ ఆస్తులు కబ్జా చేసుంటే మాత్రం అక్రమంగా లాగేసుకుని ఉంటే మీరు కంప్లైంట్ చేయండి. మీకు ఇప్పించే బాధ్యత, అవసరమైతే అలాంటి వారికి న్యాయం కోసం ఏదైనా 10 రూపాయల ఖర్చు అయితే పెట్టి అవసరమైతే చట్టాన్ని మార్చి, అందుకే మేము వచ్చాం. నెక్స్ట్ అందుకే నేను ఈరోజు ఒక పని చేస్తున్నాం. ఇలాంటి ఫ్రాడ్ అంతా కూడా విలువ ఈరోజు మాకు వచ్చింది మాత్రం 35,576 కోట్లు. అదే మాదిరిగా దీన్ని మొత్తం చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా గవర్నమెంట్ వాళ్ళందరినీ కంప్లైంట్ ఇవ్వమంటున్నాం. దీనికోసం ఒక చట్టం తీసుకొస్తాం. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్లో తీసుకొచ్చారు. గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2020 గుజరాత్లో తీసుకొచ్చారు. ఇందులో ప్రూవ్ చేసుకునే బాధ్యత ఎవడైతే కబ్జా చేశారో వాళ్ళపైన ఉంటుంది. బాధితుల కాదు, ఎవరైతే హైహ్యాండ్గా బిహేవ్ చేసిన వాళ్ళపైన ఉంటుంది. ఈ చట్టం అప్హెల్డ్ చేశారు. ఈ చట్ట ప్రకారం పనిష్ చేస్తాం. ఈ చట్టాన్ని కూడా తీసుకొస్తాం. వీళ్ళని తొందరలో తీసుకొచ్చి మళ్లీ చెప్తాను, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తాం ఆన్ ది లైన్స్ సిమిలర్ టు గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2020. అది తీసుకొచ్చి మొత్తం పనిష్ చేస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ ఎక్స్క్యూజ్. ఎవరిని వదిలిపెట్టాం, కఠినంగా శిక్షిస్తాం. నెక్స్ట్ ఇంకో పక్క రెండోది, మొత్తం మైనింగ్ సంపద, భూగర్భ ఖనిజ సంపద మొత్తం దోచేయడానికి ఎన్ని విధాలు చేయాలన్న విధాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా మీరు చూస్తే ఒకటి మోడస్ ఆఫ్ ఆపరెండి ఫర్ లూటింగ్ ఆఫ్ మినరల్ వెల్త్ కి స్కెచెస్ వేశారు. ఒక్క ఇల్లీగల్ శాండ్ మైనింగ్ లో మా వాళ్ళు 7,000 ఉన్నారు, కానీ ఇంకా చాలా ఉంటుంది. సంవత్సరానికే 3-4 వేల కోట్లు దోచేసే పరిస్థితికి వచ్చారు. అదంతా కూడా డాక్యుమెంటేషన్ అంతా కూడా ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే మరిగా మినరల్ సీనరేజ్ అవన్నీ కూడా మ్యానిపులేట్ చేశారు. ఇంకొక పక్కన చూస్తే 19-24 ఎట్లా పెరిగింది, 24 ఏ విధంగా వీళ్లు కబ్జా చేశారు, 14-19 ఏ విధంగా గ్రోత్ ఉంది, అవి కూడా కంపేర్ చేస్తున్నాం. ఇంకొక పక్కన ఇది చాలా ముఖ్యం, ఎక్కడికక్కడ మైనింగ్ క్వారీ లీజ్ చేస్తున్నాయి. ఎన్ని మార్గాలుంటాయో అన్ని మార్గాలు చేశారు. నయానా భయానా ఫైన్స్ వేసి, ప్రొహిబిటివ్ ఫైన్స్ వేసి ఆపరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చి హస్తగతం చేసుకున్నారు. ముందు మర్యాద చెప్తారు, ఇచ్చేస్తే తీసేసుకుంటారు, లేకపోతే బెదిరిస్తారు, లాగేసుకుంటారు. బెదిరింపుకు కూడా భయపడకపోతే అబ్నార్మల్ గా ఫైన్ వేస్తారు. వాడు ఆ ఫైన్ భరించలేక క్లోజ్ చేసేస్తారు. ఇట్లా వేరియస్ మార్గాలు చేశారు. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెనలైజింగ్, స్టాపింగ్ ఆఫ్ వర్క్ కాంపోనెంట్స్, మైనింగ్ వితౌట్ లీజ్, ఫారెస్ట్ ఏరియాలో చేయడం, మొత్తం ఇది రఫ్ గా ఒక 20,000 కోట్లు అనుకున్నాం, కానీ 20,000 కోట్లు కూడా ఇది తక్కువ అవుతుంది. ఎగ్జాక్ట్ గా మీకు సెటిలైట్ మ్యాప్స్ ఉంటాయి, గూగుల్ మ్యాప్స్, అవన్నీ తీసుకుంటే పీరియాడికల్ గా కేసులన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఎవరు చేశారో అవన్నీ అసెస్ చేసే పరిస్థితి వస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరు ఫెయిల్ అయినా, ఎవరు దోచుకున్నా అవన్నీ ఫిక్స్ చేసి ఏ విధంగా చర్యలు చేయాలో చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే శాండ్ మైనింగ్ చాలా పెద్ద ఎత్తున చేశారు. మొత్తం పర్యావరణం, ఈరోజు కూడా సుప్రీంకోర్టు చాలా కోప్పడి మళ్లీ August 2కి పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. దీంట్లోనే